హాయ్ అండి. సింపుల్‌గా అరటికాయ కూరను ప్రిపేర్ చేసుకుందాము. దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులో వాటర్‌ని పోసుకొని సాల్ట్‌ని వేసుకోవాలి. ఆ తర్వాత తీసుకున్న అరటికాయల మీద ఉన్న స్కిన్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్లుగా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని సాల్ట్ వాటర్‌లో వేసుకోవాలి. ఇలా తీసుకున్న అరటికాయలన్నిటిని ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్‌లో వేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకొని కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపుని వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలను వేసుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటాలు మెత్తగా అయిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అరటికాయ ముక్కలను ఒకసారి నార్మల్ వాటర్తో శుభ్రం చేసుకున్న తర్వాత వాటిని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా వేసుకొని ఒకసారి ఉప్పు కారాన్ని చెక్ చేసుకుని రుచికి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అరటికాయ ముక్కలు అలాగే మామిడికాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ అనేది గ్రేవీ అనేది బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.